మార్నింగ్ గైస్. ఇగో ఎవరు వచ్చారు చూడండి. అబ్బా వాట్ టైమింగ్ రే, వాట్ టైమింగ్ రా. వీడి పేరే బాబీ. ఇప్పుడు సిటీలో జరుగుతున్న అన్యాయాలకి అరాచకాలకి ముఖ్య కారణం వీడే. ఎందుకంటే పొద్దున్న ఇచ్చాడు. మీకు వినబడలే, నాకు వినబడ్డది. పొద్దున్నే ఎంత బాగా ఉండగలదా. ఇంత నవ్వుతున్నా కానీ నాది 95K 92.5K ఇన్స్టాగ్రాము పోవడం చాలా చాలా బాధ ఉంది. ఈ సంక్రాంతి మరొకటి వేసింది, ఎప్పటికి గుర్తుంటుంది ఇన్స్టాగ్రామ్ పోయిందని. ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ పీపుల్ నాకు ఇన్స్టాగ్రామ్ ఇచ్చేయండి ప్లీజ్. అంతమంది ఫాలోవర్స్ రావాలంటే మళ్ళీ ఇప్పట్లో కాదు, చాలా కష్టం. అంతకుముందు 2 అకౌంట్లు అయినాయి, ఇప్పుడు ఇది 3వ అకౌంట్ ముచ్చోటగా. ఇప్పుడు అలాంటి పోస్టులు పెట్టాను అంటే కాపీరైట్లు పెట్టాను. మేము వాకింగ్కి వస్తున్నాము. రాజాసాబ్ పోస్టరు ఈ సినిమా థియేటర్లో నడుస్తుంది చెప్పంటే. ఇలా నారి నారి నడవ మురారి రిలీజు. నేను బాబీ వాకింగ్కి బయలుదేరాం. పాలకొల్లు రోడ్లో, పాలకొల్లు సందులు మొత్తం తిరుగుతూనే ఉన్నాం వాకింగ్ చేస్తూ. ఇలా ఉంటే మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంటికాడ కూడా ఎవడన్నా ఫ్రెండ్ ఉంటే ఇలాంటి వాడు పట్టుకోకపోతే బాగానే ఉంటుంది. కానీ వీడు వాకింగ్ తక్కువ మొబైల్లో చూస్తున్నాడు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు. దిస్ ఇస్ ద టూ వరస్ట్. ఇల్లు సినిమా టైప్లో ఎంత బాగుందండి. ఏడు పోతున్నావు రా, ఇక్కడ ఇంకెంత దూరం వెళ్ళటం కాదు, వాకింగ్ ఎంతో 2 కిలోమీటర్లు అని నడవాలి మనం. 2 కిలోమీటర్లు వెళ్ళి అనుకోవచ్చు 4 కిలోమీటర్స్ చేస్తే అట్లా అది కూడా తక్కువే. 5 కిలోమీటర్స్. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు చేస్తాం అయిపోతుంది. మరి రేపు ఎవరు చేస్తాడు? రేపు కారు నడుపుతూనే ఉంటాం పొద్దున్న. 8 కిలోమీటర్స్ నడుస్తా. నువ్వు వేసే పాల ప్యాకెట్లు పేపర్ గురించి కాదు నేను అన్నిటిది. ఇంత చెమటగారలేదు అసలు. ఏంట్రా వాకింగ్ చూస్తున్నావు కానీ 1 గంట అయింది వాకింగ్ చేసి. ఫోన్ అట్లే పట్టుకున్నా, ఫోన్ అసలు తీస్తూనే ఇస్తలేడు. ఏమనంటే వాకింగ్ ఈ కింగ్. నా కారు పాలకొల్లు సందుల్లో. ఇదే మా హోటల్, ఇక్కడే ఇచ్చారు మా హోటల్. వాకింగ్ అయితే అయిపోయింది, టీ తాగాము, రెడీ అయిపోయి పంచప్రసాద్ ఆల్రెడీ ఫోన్ చేసి భీమవరం బయలుదేరాలి. ఈరోజు January 15th స్పెషల్ డే ఫర్ మీ. బికాస్ ఈరోజు అందరు సంక్రాంతి అనుకోవచ్చు, ఇంకా కాదు. ఈరోజు మా వైఫ్ బబిత బర్త్డే. అందరి సందర్భంగా మీ అందరి విషెస్ మా బబితకు, మా వైఫ్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే బబీ. ఐ లవ్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి, ఇలాంటి విషెస్ ఎన్నో తీసుకోవాలి. అండ్ అలాగే నువ్వు నాకు వైఫ్గా ఉండడం నేనైతే చాలా 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 అదృష్టంగా భావిస్తాను. ఎప్పటికీ నువ్వే నా వైఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బబ్బీ. గత 3-4 సంవత్సరాలుగా మనం కరెక్ట్గా నీ బర్త్డేకి ఇది ఈవెంట్లోనే ఉంటాను. సో పని ముఖ్యం. ఫ్రీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నీతో టైం స్పెండ్ చేస్తాను. ఐ లవ్ యూ సో మచ్. అండ్ అలాగే అందరికీ కూడా ఈరోజు సంక్రాంతి సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఇంటిల్లిపాది ఈ సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని మంచి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు. భీమవరం వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ వచ్చి మా పంచప్రసాద్ గారు వాళ్ళ ఊరికి పిలిచి వాళ్ళ దగ్గర డేలో ఈవెంట్ ఉందన్నమాట. అక్కడ మేము వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేస్తాం ఈవెంట్. మేమంతా ఇక్కడ రానికి కారణం మా విక్టర్ అన్న సంక్రాంతి ఈవెంట్లు, న్యూ ఇయర్ ఈవెంట్లు, అలాగే చలి ఉత్సవాల ఈవెంట్లు మామూలుగా ఉండవు. ఒక రేంజ్ గ్రాండ్ ఇయర్లో ఉంటాయి. లాస్ట్ ఇయర్ మాకు హెలికాప్టర్ ఎక్కించాడు అరకులో. అన్న హ్యాపీ సంక్రాంతి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. గుడ్ లక్ అన్న, గాడ్ బ్లెస్ యూ. విక్టర్ ఈవెంట్స్ అంటే మామూలు కాదు. గుడ్ లక్ అండి, హ్యాపీ సంక్రాంతి. నమస్తే, నా పేరు శ్రీనివాస్, మీ అందరు తెలుసు. అన్నగారు మాకు చాలా 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 ఇక్కడ పాలకొల్లు బాగా చూసుకున్నారు. ఎవరో కాదు, మా డైరెక్టర్ ప్రసన్న గారి సొంత మేనమామ గారు. చూడండి మన సంక్రాంతికి ఇంత మంచి వాతావరణం, ఇంత మంచి లొకేషన్స్. బాబా మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోనవసరం లేదు. అమెరికాలు, సింగపూర్లు అంత ఇక్కడే ఉన్నాయి. చూడండి ఎల్లో గ్లాసెస్ చూసుకోండి ఎలా ఉంటుందో. సూపర్ ఉందా, అదిరిపోయింది. అరే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హ్యాపీ సంక్రాంతి. మేము భీమవరం వచ్చాం. మా అన్నయ్య, మా చిత్రంసీన్ అన్నయ్య, అదే ఉప్పు, అదే రక్తం, అదే బ్లడ్. మన యూట్యూబ్ ఛానల్లో వీడు కూడా నన్ను అన్నయ్య అంటే నీకు ఏం చెప్పాలి. నాకంటే పెద్ద నన్ను అన్నయ్య అంటే. కాదన్న, బ్యాడ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పోయిందన్న.
ఇలాంటి వీడియోలు చేసి పెడితే పోతాయి మరి. ఇలాంటి వీడియో కాదు, నా అందులో మంచి సినిమా పెట్టాను. ఒకసారి సినిమా పెట్టానంట. కాదు, చిన్న క్లిప్ పెట్టాను, తీసేసారు వాళ్ళు. పెట్టకూడదు క్లిప్ అట్లా. నాకు తెలియదు, సినిమా వాడి అయ్యింది. నేను పబ్లిసిటీ చేశానన్న సినిమా బాగుందని చెప్పి. నువ్వు బాగుందని చెప్పి రాయి, పోస్ట్ పెట్టి రాయి, అంతేగాని నువ్వు క్లిప్ పెడితే తప్పదు. థియేటర్లో సినిమా చూసినా ఆస్వాదించాను. ఎవరైనా సరే సినిమాని కిల్ చేయకండి ప్లీజ్. ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు మన జబర్దస్త్ టీం మన ముందుకు వచ్చింది. సో గైస్, ఇక్కడే కోడి పందాలు జరుగుతున్నాయి. సో నేను వచ్చాను, చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ రోజు మన భీమవరంలో. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ మాకు ఫుడ్ సెక్షన్ కూడా పెట్టారు, అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఐటమ్స్ మాత్రం అనేది హల్వా, ఎగ్, ఫిష్, ఇది బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఇది ఇదైతే నాకు చాలా ఇష్టం. కర్డ్, చికెన్, మటన్, ఏంది కట్టెపరుగుల పులుసు, మన ఫేమస్ బంగాళదుంప, ఆలు కర్రీ, పచ్చడి, వైట్ రైస్, సాంబార్. చూస్తున్నారు కదా, అద్భుతమైన ఫుడ్ పెట్టారు. అతిథుల్ని ఎలా చూసుకోవాలా అనేది మనం ఇక్కడ భీమవరం కానీ, పాలకొల్లు కానీ, రాజమండ్రి కానీ, ఇక్కడ ఆంధ్ర సైడ్ వస్తే తెలిస్తే చాలా బాగా చూసుకుంటారు. ఐటమ్స్ కూడా అదిరిపోయే ఐటమ్స్ అని పెట్టారు. ఇప్పుడు మేము ఈ ఐటమ్స్ తింటాము, అంటే అన్ని తినలేము. కొన్ని రెగ్యులర్ తినే చికెన్ గికెన్ అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడున్న స్పెషల్ మాత్రమే తింటాం. ఫిష్, పట్టెపరిగలు, ప్రాన్స్, ఇవి. మిగతా నో గుడ్డు, నో మటను, నో చికెన్, ఓన్లీ స్పెషల్ ఫుడ్. సురేష్ గారు మాతో పాంచాలి పంచపత్రిక సినిమా ప్రమోషన్గా వచ్చాము. వెంకటరెడ్డి గారు ఈ సినిమా నిర్మాత ఫ్రమ్ యూఎస్ఏ అట్లాంటా. ఈరోజు చూడండి, ఇంతమంది సమక్షంలో పోస్టర్ రిలీజ్ ఉంది పాంచాలి పంచపత్రిక. అండ్ అలాగే ఆత్మకథ అనే ఒక సినిమా కూడా రాబోతుంది. అందులో నేను ఆత్మగా నటిస్తున్నాను, అన్న కథగా నటిస్తున్నాను. అడిగారు ప్రసాద్, తాడేరులో మన బంధువుల మధ్య, మన స్నేహితుల మధ్య ఇలా చేసుకుంటానంటే ఖచ్చితంగా మీరు రండి, ఎన్ని ఏర్పాటు చేస్తానండి. పంచప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన చేతి మీదుగా లాంచ్ అవుతుంది, అది నాకు చాలా సంతోషం అండి. ఒకసారి సార్ గారు కూడా నాకు పాత్ర సురేష్ గారు చింపు, నువ్వు చింపుడంలో నంబర్ 1 రంగోటి. ఇది చిన్నపిల్లలు చింపేశారంటారు కదా. ఇది ట్రాఫిక్ ఫుల్ ఉంది. మాకు వెనక సైడ్ ఇప్పటిదాకా ఆగిపోయి వచ్చింది. కిలోమీటర్ వెనకనే పోయింది. కిలోమీటర్ వెనక ఉంటే మనం కూడా ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. ఇంత పెద్ద ట్రాఫిక్ అసలు. సో గైస్, ఇప్పుడైతే పొద్దున ఈవెంట్ మన ప్రసాద్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ పాలకొల్లు వచ్చాము. పాలకొల్లు వినోద్ ఈవెంట్, కానీ కొంచెం లేట్గా నడుస్తున్నది. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మేము పోతున్నాము. కొంచెం ట్రాఫిక్ జామ్ వల్ల చాలా ఇబ్బంది అయింది. ఆయనే మా క్లోజ్ ఫ్రెండ్ నిరంజన్ గారు ఈరోజు మన పాలకొల్లు వచ్చారు. అన్నవారు ఉండేది పేరుపాలెంలో ఉంటారు, కానీ నాకు కొంతమంది తెలుసు, చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ. 3 అంటే 1 2 3 ఓకేనా? రెడీ 1 2 1 2. మీ మగంతో కొట్టించండి. ఏమండి మా మగవాళ్ళు ఎవరో రూపాయి కట్టేసలేదు. కన్సెప్ట్ చేసుకుని ఆయన చప్పట్లు కొట్టాలి. ఎవరు వదిలించండి సార్, కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కొట్టండి. 1 2 రండి. ఇలా గోకుంది, తర్వాత తొందరగా వచ్చండి. మీ పేరు నాకు తెలియదు. గురుగారు మీ పేరే మామూలు చప్పట్లు కూడా. అంటే పాట చెప్పి అంటున్నారు, ఆయన నాకు ఇస్తారా, నేను ఆయనకి ఇవ్వాలా? గురుగారు, ప్రసాద్ గారు, పంజాలతో